హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ద ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ నాటుకోడితో చేస్తున్నానండి. నాటుకోడి అంటే బాగా పెద్దది. అంటే ఇది పందెం కోడి అని చెప్తుంటారు కదండీ! అలాంటి నాటుకోడి తీసుకున్నాననమాట. ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఉండే నాటుకోడికి మరియు పందెం కోడికి వెళ్ళే నాటుకోడికి చాలా తేడా ఉంటుంది. టేస్ట్‌లో కూడా ఇది చాలా బావుంటుందిది. ముందుగా మనం కొద్దిగా పసుపు, కారం, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ముక్కలకు ఉప్పు, కారం బాగా పడుతుంది. వీటిని మనం చేయి పెట్టకుండా అటు ఇటు తిప్పుతూ ఇలా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలిస్తే అంత బావుంటుందనమాట. ప్రతి ముక్కకు అంటేలా కలుపుతూ ఉండాలి మనం. ఒకసారి మనం ఫైనల్‌గా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండీ! ఎలా కలిసిందో. ప్రతి పీస్‌కి కూడా ఇలా కలిసేలా మనం చూసుకోవాలి. చికెన్ కర్రీకి ముఖ్యంగా ఉప్పు, కారం బాగా కలిసేలా ఇలా కలిస్తే మంచి టేస్ట్‌గా ఉంటుందనమాట. దీని తర్వాత మీకు వీలైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మళ్ళీ ఇప్పుడు మనం కలిపినట్టుగా బాగా ఒకసారి కలుపుకుందాం. ఈ పచ్చి అల్లం వెల్లుల్లి కూడా సాధారణంగా కర్రీ చేసేటప్పుడు వేస్తుంటాము. కానీ దీనికి ఇప్పుడు కొద్దిగా తీసుకొని వేయడం వలన ప్రతి పీస్‌కి కూడా ఇది కలుస్తుంది. కర్రీకి మరింత టేస్ట్ కూడా ఇస్తుందనమాట. ఇలా కలిపిన ఈ నాటుకోడిని చికెన్‌ని మనం మూత పెట్టి ఒక గంట పాటు అలానే ఉంచేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, మసాలా దీనికి బాగా పడుతుందనమాట. ఇప్పుడు మనం వంటకి రెడీ అవుదాం. నాటుకోడి చికెన్‌కి కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దాం. ముఖ్యంగా వీటికి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా చివర్లో ఇష్టపడేవారు కొద్దిగా కొత్తిమీర కూడా తగిలిస్తుంటారు. కొత్తిమీర ఫ్లేవరు ఇష్టపడిన వారు కొత్తిమీర వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. నేను వీటిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ముందుగానే తయారు చేసుకున్నాను. ఎందుకంటే ముందు కొద్దిగా ముక్కల్లో వేశాను. ఇప్పుడు కొద్దిగా ఉంచుకొని తర్వాత కూడా వేసుకోవడానికనమాట. అది నేను మీకు తర్వాత వీడియోలో కంటిన్యూస్‌గా చూపిస్తుంటాను. మిగిలిన ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చి ఇంకా తరిగి పెట్టుకుందాం. ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలండి. అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. అలాగని తియ్యగా అవ్వకుండా చూసుకోవాలి. మీకు కర్రీకి ఎంత సరిపడుతుందో అంత మాత్రమే తీసుకోవాలి. దీనికి సరిపడా ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి చేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం వంట మొదలు పెడదాము. మీరు ఉడికించే పాత్ర ఎప్పుడు వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం కలపడానికి వీలుగా ఉంటుంది. దీనికి ఇప్పుడు సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా మనం జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఆయిల్‌లో వేసి వేపుతారు. ఎందుకంటే అందులో ఉండే కారం ఆయిల్‌కి పడుతుంది. ఈ ఆయిల్‌లో వేసే ప్రతి పీస్‌కి కూడా కారం పడుతుందనమాట. ఇలా బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసుకుందాం. ఓకేనండి. ఈ పచ్చిమిర్చి బాగా వేగుతుంది. ఇప్పుడే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. అంటే ఇప్పుడు కాదండి. ఇవి బాగా బ్రౌన్ కలర్‌లో, గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకు ఇలా నెమ్మదిగా వేపుతూ ఉండాలి వీటిని. చూసారు కదండీ! బ్రౌన్ కలర్‌లో వచ్చింది. బాగా వేగింది కూడాను. ఇలా వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన దీనిని మనం నాటుకోడి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇందులో వేసేసుకుందాం. వీటి మొత్తాన్ని ఒకసారి కింద నుంచి మీద వరకు బాగా కలపాలండి. అందుకే నేను వెడల్పు గిన్నె తీసుకోమన్నాను. వెడల్పు పాత్ర మీకు కలపడానికి సౌకర్యంగా, ఈజీగా ఉంటుంది. కిందనున్న ఉల్లిపాయలు, ఆయిలు మొత్తం అంతా కూడా అన్నిటికీ కలిసేలా మనం చేసుకోవాలి. ముందు చెప్పినట్టుగా మనం కిందకి, మీదకి ఎగరేసుకున్నట్టు చేసుకుంటే ఆయిలు తుల్లుతుంది. దీనికి సరిగ్గా పట్టకపోవచ్చు. కాబట్టి
మనం పాత్ర పట్టుకొని ఈ రకంగానే మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన దీనిని ఒకసారి మూత పెట్టి 5-10 నిమిషాల పాటు ఉడికించాలి. ఎందుకంటే ఇందులో ఉండే నీరు కొద్ది కొద్దిగా దిగుతుంది. మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ కలుపుకోవాలండి. ఎందుకంటే కింద ముక్క ఉన్నది అడుగు పట్టకుండా మనం చూసుకోవాలి. ఓకేనండి. పర్ఫెక్ట్‌గా నీరు దిగుతుంది. చూసారు కదా! ఇలా నీరు మొత్తం అంతా దిగిపోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకుందాం. ముందుగా నేను చేసుకున్నానని చెప్పాను కదండీ! ఇంతకుముందు ముక్కల్లో కొద్దిగా వేశాను. ఇప్పుడు మనం ఉడికేటప్పుడు కొద్దిగా నేను వేస్తున్నాను. ఇలా వేసిన ఈ పేస్ట్‌ని ప్రతి ముక్కకు అంటేలా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా అల్లం ముద్ద విడిగా కనబడనివ్వకూడదు. ఒకసారి మూత పెట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ అలా కలుపుతూ ఉండాలి. ఓకేనండి. ఒకసారి మూత పెట్టి దీన్ని 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతూ ఇలా చూస్తుండాలి మధ్యలో. ఎందుకంటే మనం మూత పెట్టి వదిలేయకూడదలా. ఇలా మనం కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా మళ్ళీ ముందు వేసుకున్నాం కదండీ ఉప్పు, కారం. అలాగే ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కానీ ముందు వేసుకున్న దానికి, ఇప్పుడు వేసుకున్న దానికి సరిచూసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఇంకోసారి. ప్రతి ముక్కకి కూడా మనం ఉప్పు, కారం అంటేలా చేసుకోవాలి. ఇంతకుముందు ఆల్రెడీ మనం పట్టించాము. అది కొద్ది కొద్దిగా మాత్రమే అండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని బట్టి చూసుకొని, ఇప్పుడు మళ్ళీ మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నాటుకోడి కొద్దిగా స్పైసీగా ఉంటే బావుంటుందండి. అందుకు ఇంకాస్త స్పూను కారం ఎక్కువగా కావాలనుకున్న వారు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ రకంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనం ఎప్పుడూ కలుపుతూ ఉండాలండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కింది ముక్క అడుగు పట్టిందనుకోండి, అడుగు పడితే టేస్ట్ మారిపోతుంది. ఎప్పుడు కూడా కింద ముక్క ఉన్నది ఎప్పుడు అడుగు పట్టకుండా చూసుకోవాలి. లేదంటే టేస్ట్‌లో చాలా తేడా వస్తుంది. మనం ఎంత బాగా అన్నీ మిశ్రమంగా వేసినా అడుగు పట్టకుండా చూసుకోవడం అన్నది ముఖ్యం అన్నమాట. అడుగు పట్టిందంటే మనం అనుకున్న టేస్ట్ రానట్టే. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత నాటుకోడి కలిపిన పాత్రలో కొన్ని నీళ్లు వేసుకొని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఆ పాత్రకి కొద్దిగా ఉప్పు, కారం, మసాలా కూడా అంటుంటుంది కాబట్టి ఆ పాత్రలో ఉన్న ఈ మసాలా కూడా ఇందులో కలిసిపోతుంది. తర్వాత మీకు కావాల్సినన్ని నీరు వేసుకొని అంటే ముక్కలు మునిగే వరకు నీటిని వేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ బాగా కలిపి ముక్కలను సరిచూసుకొని మూత పెట్టేసుకొని 15-20 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. నాటుకోడి ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత మంచిదండి. మధ్య మధ్యలో దీన్ని తీసి ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే కిందన అడుగు పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించడం చాలా మంచిది. ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికాక మనం తీసుకోవాలి. వాసన మాత్రం సూపర్‌గా వస్తుందండి. ఈ రకంగా వాసన అనేది మనం చూసుకోవాలి. ఇలాంటి సమయంలోనే మనం కొద్దిగా నీరుంది కాబట్టి ఉప్పు, కారం మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకేమైనా సరిపోకపోతే ఇప్పుడు కలుపుకున్న మనకి కలిసిపోతుంది కాబట్టి. వాసన మాత్రం సూపర్‌గా వస్తుందండి. నీరు ఇంకాస్త ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించిన తర్వాత దించేసుకోవాలి. చూసారు కదండీ! ఇప్పుడు నాటుకోడి చికెన్ కర్రీ అనేది ఫైనల్‌గా ఎలా వచ్చిందో
గ్రేవీ కరెక్ట్‌గా అన్నిటికి ముక్కకు అంటుకునే విధంగా ఇలా రావాలండి. ముక్కలకు గ్రేవీ అంటుకునే విధంగా ఉండాలి. అప్పుడే పీసు తినడానికి గానీ, అన్నంలో కలుపుకోవడానికి గానీ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. చికెన్ గ్రేవీ ఎక్కువగా ఇష్టపడేవారు కొద్దిగా నీరు ఉంచేలా దించేస్తారు. కానీ ఇలా వండుకుంటే అన్నంలో కూడా ఇది బాగా కలుస్తుంది. గ్రేవీ కర్రీ ఇలా ఉంటే అన్నం కూడా ఎక్కువ మొత్తంలో కలుస్తుందండి. టేస్ట్ కూడా బావుంటుందండి. ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. నాటుకోడి కదండీ! టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇది తింటే బ్రాయిలర్ చికెన్ జోలికి అస్సలు వెళ్ళరు. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ముక్కలు కూడా బాగా చక్కగా ఉడికిందండి. నాటుకోడి కొద్దిగా ఎక్కువ సేపు ఉడికించాలండి. మనం బ్రాయిలర్ చికెన్ లాగా కొద్దిసేపు ఉడికించి దించేసానంటే సరిపోదు. టేస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. ముక్కలు కూడా పర్ఫెక్ట్‌గా ఉడికాయి. ఓకేనండి. మరి మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.